సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. మీకే స్తుతులు స్తోత్రం నాయన. ఈ దీనురాలు నాయన ప్రార్థిస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా ఈ గొంతుని మీ పోరుగా వాడుకునమని, మీరే మహింపచ్చుకునమని, అలాగే వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపచ్చుకునమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెనని, ఆ జీవము తన కుమారుడైన క్రీస్తునందు ఉండెనని, దేవుని ఆత్మ మన మనసులకు సాక్ష్యమిస్తున్నారని, మనము దానిని నమ్మవలెనని. సత్యవాక్యమనే సువార్తను విని క్రీస్తునందు వాగ్దానము చేయబడిన దేవుని ఆత్మచేత విశ్వాసులు దేవునికి మహిమ కలిగించటానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలపై నమ్మకముంచాలని, క్రీస్తు వెలుగులో నడచిన ఆయనతో సహవాసము గలవారమై, సిలువపై క్రీస్తు చేసిన బలి అర్పణముతో దేవుని ఆత్మ మన పాపాలను ఒప్పింపజేసి మనకు విడుదలనిస్తారని. నిజ విశ్వాసులు యేసును ప్రభువుగాను రక్షకుడుగా స్వీకరించిన మనుషులలో గొప్ప ప్రభావాన్ని చూపుతుందని, దేవుని పట్ల విధేయత హృదయములో ఆయనపై ప్రేమతో కూడిన మాదిరి జీవితం కనిపిస్తుందని. విధేయత కలిగిన విశ్వాసులు పాపాన్ని విడిచిపెట్టి దేవుని నీతి న్యాయాలలో జీవిస్తూ దేవుని సంకల్పము ప్రకారము చేసేందుకు సమ్మతించి దేవునికి లోబడుతూ ఉంటారని. విశ్వాసులందరి హృదయాలలో దేవుడు ఉండి ప్రేమించగలిగేలా చేస్తారని, సాటి విశ్వాసుల పట్ల సహాయము చేయడముతో మన ప్రేమను రుజువు చేసుకుంటూ దేవుని సత్యముతో సంబంధము కలిగి ఉన్నామని తెలుసుకుంటామని. ప్రైజ్ ది లార్డ్. రక్షణ నిశ్చయిత ఎలా కలుగుతుంది అనే సందర్భాన్ని గురించి తెలుసుకోవటం గురించి ఈరోజు చెప్పబడుతుంది. 1 యోహాను 5:13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారని తెలుసుకుంటారు. ఈ వాక్య భాగంలో క్రీస్తు విశ్వాసులు తమ రక్షణను గురించి దేవుడు సందేహముగా ఉండాలని కోరటం లేదు. వారికి శాశ్వత జీవం ఉందని వారు తెలుసుకుని కూడా ఉండాలి. దేవుడు యోహాను చేత ఈ లేఖ రాయించటం జరిగింది. తమకు పాప విముక్తి, రక్షణ ఉన్నాయని విశ్వాసులు తెలుసుకోవడానికి యోహాను కొన్ని సూచనలు చెబుతున్నాడు. రక్షణ నిశ్చయిత కలగటం తెలుస్తుంది అంటున్నాడు. మొట్టమొదటిగా తన వాక్కులో దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తెలుస్తుంది.
1 యోహాను 5:9 మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది, ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ఈ వాక్య భాగంలో మనుషుల సాక్ష్యాలను బట్టి అనేక సంగతులను మనము నమ్ముతాము. అంతకన్నా గొప్ప సాక్ష్యాన్ని అంటే సాక్షాత్తు దేవుని సాక్ష్యాన్ని నమ్మాలి కదా మనం. నీరు, రక్తము, ఆత్మ, క్రీస్తు విషయంలో దేవుడు ఇచ్చే సాక్ష్యాలు. 1 యోహాను 5:6 నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అంటే యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చాను. ఆత్మ సత్యమే కనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లను, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. క్రీస్తు విషయంలో దేవుడిచ్చే సాక్ష్యాలు 2 విషయాలని తెలుసుకోగలుగుతున్నాం. దేవుని ఆత్మ మన మనసులకు, హృదయాలకు నేరుగా సాక్ష్యం చెప్తున్నారు. దేవుని సాక్ష్యం గురించి చెప్పాలంటే యోహాను 5:36-37 నమ్మిన మనుషులకు వారు చేసే పనులను బట్టి తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 7:15-20 కూడా చూడాలి. యేసు చేసిన పనులు ఆయన ఎవరో, ఎలాంటి వాడో సాక్ష్యంగా ఉన్నాయి. దానికి రెఫరెన్స్లు యోహాను 2:11, 3:2, 10:25, 37, 38, మత్తయి 8:1, మత్తయి 11:4-6 చూడాలి. యోహాను 8:18 నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నవాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పాను. యేసుప్రభు. 1 యోహాను 5:11 ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. నిత్య జీవము గురించి తెలుసుకోవాలంటే రెఫరెన్సులు యోహాను 3:16-36, అలాగే యోహాను 6:47 తెలుసుకోవచ్చు. ఆయన కుమారుల్లో అన్న విషయానికి 1 యోహాను 5:20, 1 యోహాను 1:2, యోహాను 11:25-26, యోహాను 14:6, కొలసీలకు రాసిన లేఖ 3:4 రెఫరెన్సులు చూడాలి. అయితే రెండవది దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచడం వల్ల తెలుస్తుంది. దేవుని ఆత్మ మన మనస్సుల్లో చెప్తున్న సాక్ష్యం వల్ల, అంటే 1 యోహాను 5:10 చూడాలి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే అవుతాడు. మనం క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు ఆయన గురించి రాయబడినవన్నీ నిజమని నిశ్చయత మన మనసులో ఏర్పడుతుంది. దీన్ని కలిగించేది దేవుని ఆత్మే. 1 యోహాను 1:10 చూడాలి. దీనిలో అందరూ పాపం చేశారని దేవుడు చెప్పాడు. రోమీయులకు రాసిన లేఖ 3:9-23 చూడాలి. పాపం చేయలేదని మనం అంటే దేవుని వాక్కు తప్పని, బైబిల్లోని దేవుడు అబద్ధమని చెబుతున్నట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు బైబిల్లో ఏ భాగానికి మనలో సరైన స్థానం లేనట్టేనని అర్థం చేసుకోవాలి. 1 యోహాను 3:24 క్రీస్తు ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొంచున్నాము. మనకిచ్చిన ఆత్మ 1 కొరింథీయులకు రాసిన లేఖ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు కనుక
మీ దేహంతో దేవుని మహిమపరచుడి. అలాగే గలతీయులకు రాసిన లేఖ 4:6 మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. అలాగే ఎఫెసీయులకు రాసిన లేఖ 1:13-14 మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ వాక్య భాగాల్లో దేవుని ఏర్పాటు ముఖ్యంగా విశ్వాసులకు ఆయన వారి కోసం ఏర్పరిచిన గమ్యం గురించి తెలుపుతుంది. విశ్వాసులైన వారు ఆయనకు మహిమ కీర్తి కలగాలని వారు చూస్తూ ఉన్నారు. క్రీస్తులో మొట్టమొదటిగా నమ్మకం పెట్టుకున్న వారు యూదులైన వారు. పాత నిబంధనలో ఇతర ప్రజలకు లేని దీవెనలు యూదులు అనుభవించారు. ఇతర జాతులకు చెందిన విశ్వాసులు యూదా విశ్వాసుల్లాగా క్రీస్తులో చేర్చబడ్డారు. క్రీస్తు శుభవార్త వెల్లడి చేసినది సత్యదేవుడు. అంటే ఆయన చివరి వరకు వాక్యంలో సత్యమే ఉందని మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 17:17, 12:49-50, 8:40, అలాగే 7:16-17 రెఫరెన్స్ చూడాలి. క్రీస్తును నమ్మటం వల్ల పరిశుద్ధాత్మ ముద్రపడుతుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:30. ముద్ర అంటే ఆయన యొక్క యజమానత్వాన్ని తెలియచేస్తుంది. ఎఫెసీయులకు రాసిన లేఖ 1:14, 2 తిమోతి 2:19, రోమీలకు రాసిన లేఖ 8:9 ఇవి రెఫరెన్సులు చూడాలి. దేవునికి చెందిన వారికి పవిత్ర ఆత్మను ఇస్తారు. పవిత్ర ఆత్మ వారికి ఉండటం వారు ఆయనకు చెందిన వారని స్పష్టంగా సూచిస్తుంది. విశ్వాసులు క్రీస్తులో మొదట నమ్మకం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారిలో నివసించేందుకు వస్తారు. గలతీయులకు రాసిన లేఖ 3:2, 5, 14 చూడాలి. పరిశుద్ధాత్మను గురించి రెఫరెన్సులు ఎఫెసీయులకు రాసిన లేఖ 5:18, మత్తయికి రాసిన లేఖ 3:16-17, అలాగే 28:19, యోహాను 14:16-17, అపోస్తల కార్యాలు 1:4 చూడాలి. తండ్రి అయిన దేవుడు తన ఆత్మను విశ్వాసులకు హామీగా స్థిరపరిచే అడ్వాన్స్గా ఇస్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:5 పోల్చి చూడాలి. అంటే మనలో తాను ఆరంభించిన పనిని కొనసాగిస్తూ ముగిస్తానని హామీ ఇస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 1:6 ఆయన వాగ్దానం చేసిన వారసత్వాన్ని మనకు ఇస్తారు. దానికి రోమీలకు రాసిన లేఖ 8:17, కొలసీలకు రాసిన లేఖ 1:12, హెబ్రీలకు రాసిన లేఖ 6:12, 9:15, 1 పేతురు 1:4 రెఫరెన్సులు చూడాలి. ఆయన మన దేహాలను విమోచించే వరకు, అంటే రోమీలకు రాసిన లేఖ 8:23 తన సొత్తుగా భద్రంగా ఉంచుతారు, శాశ్వతంగా ఉంచుతారు అనే దానికి యోహాను 14:16 చూడాలి. విశ్వాసులు దేవుని సొత్తు, అంటే 1 కొరింథీయులు 6:19-20 కాబట్టి ఆయన వారిని అతి జాగ్రత్తగా సంరక్షిస్తారు. వారిలో ఎవరినీ పోగొట్టుకోరు. యోహాను 6:39-40, 10:27-28, 17:11-12 చూడాలి. ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించారని మనకు తెలియటమే. ఇదంతా సత్యము అన్న నిశ్చయతను ఆయన మనకివ్వాలి.
దేవుని మహిమకు కీర్తి కలుగుతుంది. ఎఫ్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం చూడాలి. మూడవదిగా పాపాలకు క్షమాపణ కలిగింది అన్న వాగ్దానంపై ఆధారపడటం వల్ల తెలుస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయం 7-9 వచనాలు చూడాలి. ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము కలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారమని చెప్పుకునేళ్ళ మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనినేళ్ళ ఆయన నమ్మెదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేళ్ళ ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఈ వాక్య భాగాల్లో వెలుగులో నడవటం అంటే పాపంలో, అజ్ఞానంలో, తప్పులు నడవటం అని కాదు. పాపాన్ని, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన దాన్ని, ప్రతి దానిని వదిలిపెట్టాలి. ఆయన వాక్యం మనకు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి. దేవునికి ఇష్టమైన హృదయంగా ఉంటూ మనం ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నామో ఏది దాచకుండా ఉండాలి. వెలుగులో నడవాలంటే మనకు ముందు వెలుగు కావాలి. అందులోకి మనల్ని తెచ్చే పని దేవునిదే. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 12-13 వచనాలు చూడాలి. వెలుగులో నడుచుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం చూడాలి. వెలుగులో నడుస్తున్న విశ్వాసుల మధ్య సహవాసం ఉండాలి. పాపం, తప్పుడు ఉద్దేశాలు సహవాసాన్ని చంపేస్తాయి. విశ్వాసులు కొన్నిసార్లు తలంపుల్లో, మాటల్లో, చేతల్లో పాపాలు చేస్తారు. 1 యోహాను 2వ అధ్యాయం 1వ వచనం, యాకోబు 3వ అధ్యాయం 2వ వచనం, గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11-13, 5వ అధ్యాయం 17వ వచనం, రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 18వ వచనం, 1 రాజులు 8వ అధ్యాయం 46వ వచనం రెఫరెన్సులు చూడాలి. యేసు రక్తం మనలను పరిశుద్ధపరుస్తారు. వారు వెలుగులో నడుస్తూ ఉంటే దేవుడు వారి పాపాలను క్షమించి వాటిని కడిగివేసి శుభ్రం చేస్తారు. సిలువపై క్రీస్తు చేసిన బలి అర్పణ ఆధారంగా ఆయన ఇది చేశారు. యోహాను 2వ అధ్యాయం 2వ వచనం చూడాలి. విశ్వాసులు ఈ భూమిపై ఉన్నంతకాలం ఇది అలా జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి శుద్ధి చేస్తారంటే పాపము లేనివారమని కాదు, భ్రష్ట స్వభావం లేనివారము కాదు. ఏ విశ్వాసి పాపం లేనివాడు కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, 7వ అధ్యాయం 11వ వచనం, రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 14-25 వచనాలు, అలాగే 8వ అధ్యాయం 12వ వచనం, గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 16-17 వచనాలు, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం, యాకోబు 3వ అధ్యాయం 2వ వచనం రెఫరెన్స్ చూడాలి. నాలో పాపం లేదు అనుకుంటే నిజము కాని దాన్ని నిజమని మనల్ని నమ్మించుకుంటున్నాం. ఆ దోషం మనదే. దేవుని వాక్యములో నీతి న్యాయాలే కానీ పాపానికి చోటు లేదు. మన హృదయంలో సత్యానికి బదులు అసత్యం ఉంది. విశ్వాసులందరూ పరిపూర్ణులుగా ఉండేందుకు చూడాలి. పాపం లేకుండా జీవించటానికి ప్రయత్నించాలి. అది మనం సాధించగల పని కాదు. తెలియకుండా పాపం చేస్తూ చెయ్యవలసినవి చెయ్యకుండా ఉండటం వల్ల కూడా పాపము చేస్తున్నాము. యోహాను విశ్వాసులకు రాస్తూ తమ పాపాలు ఒప్పుకోవలసిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, లోక 11వ అధ్యాయం 4వ వచనం చూడాలి. దేవుని పరిపూర్ణ నీతి న్యాయాలకు, పవిత్రతకు వ్యతిరేకంగా మనసులో, మాటల్లో, క్రియల్లో ఉండేది ఏదైనా పాపమే. చేయవలసింది ఏదైనా చేయకుండా వదిలివేయటం కూడా పాపమే. పాపం చేయటం మనల్ని దోషులుగా చేస్తుంది. మనకు
పాపమునకు క్షమాపణ అవసరమై ఉంది. దేవుణ్ణి క్షమాపణ కోరాలి. మనము పాపాలను ఒప్పుకోవటం, వెలుగులో నడుచుకోవటం కలిసి ఉంటాయి. వెలుగు మన పాపాలను బయట పెడుతుంది. ఎఫ్సీలకు రాసిన లేఖ 5:13-14 చూడాలి. బయటపడినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. క్షమించగలిగిన వాడు దేవుడే కనుక ఆయన దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. దేవుడు మన పాపాలు క్షమిస్తారు, శాశ్వతంగా తుడిచివేస్తారు. సమస్తమైన అన్యాయాన్ని, చెడుతనాన్ని మన హృదయంలోంచి కడిగివేస్తారు. నమ్మదగిన వాడుగా మనుషులను రక్షించాలన్న తన ఏర్పాటుకు, స్వభావానికి విశ్వసనీయంగా ఉండి క్షమిస్తారు. మనుషుల పాపాలను క్షమించేలా తన సొంత కుమారుణ్ణి వారి కోసం, మనందరి కోసం పరిహార బలిగా మరణించేందుకు పంపించాడు అని దేవుని వాక్కు బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 1:29, 3:14-16 చూడాలి. మనం పశ్చాత్తాపడి క్షమాపణ అడిగితే ఆయన తప్పక క్షమిస్తారు. న్యాయంగా ఆధారంగా ఆయన మన పాపాలు క్షమిస్తారు. క్రీస్తు మన పాపాలకు పరిహారం చెల్లించారు. మనము పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుంటే న్యాయంగా దేవుడు క్షమించగలరు. 1 యోహాను 2:2, రోమీలకు రాసిన లేఖ 3:25-26 చూడాలి. 4వదిగా దేవునికి విధేయత చూపుతున్నామనే రుజువు వల్ల కూడా తెలుస్తుంది. 1 యోహాను 2:5, 5:2, 1 యోహాను 2:5 చూడాలి. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. నిజ విశ్వాసులు యేసును ప్రభువుగాను రక్షకుడుగాను స్వీకరిస్తారు. దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవటం గురించి యోహాను మాట్లాడుతున్నాడు. సాక్ష్యాధారాలపై, రుజువులపై ఆధారపడి దేవుని ఎరగటం గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి తెలుసుకోవటం మనుషుల్లో గొప్ప ప్రభావం చూపిస్తుంది. హృదయాలను, తలంపులను, ప్రవర్తనను మార్చివేస్తుంది. మార్పు లేకపోతే దేవుడు తెలియడు అని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి. దేవుని పట్ల విధేయత, హృదయంలో ఆయనపై ప్రేమ చూపించే మాదిరి జీవితం కనిపిస్తుంది. దేవుని పట్ల ప్రేమకు నిజమైన రుజువు ఆయన పట్ల విధేయత. హృదయంలో నాటుకున్న వాక్యం అంటే సత్యం ప్రేమను ఫలితంగా చూపెడుతుంది. 1 యోహాను 5:2 మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదము. ఈ వాక్య భాగంలో దేవుని ప్రజల పట్ల మంచి భావం ఉండి వారికి సహాయపడాలని మన మనస్సుల్లో ఉంటే వారిని మనము ప్రేమిస్తున్నాము. దేవుని వాక్కుకు లోబడటం ద్వారా దేవుని పట్ల మన ప్రేమను చూపించకపోతే మనలో ప్రేమ ఉందనటానికి రుజువు లేదు. ప్రేమ, విధేయత కలిసి ఉంటాయి. హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలకు లోబడితే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనకు తెలిసి ఉంటే దేవుని పిల్లల పట్ల కూడా మనలో ప్రేమ ఉందని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. 5వదిగా నీతి నిజాయితీలలో జీవిస్తున్నాము అన్న సాక్ష్యం వల్ల తెలుస్తుంది. 1 యోహాను 2:29, 3:6-10 1 యోహాను 2:29 ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదుము. దేవుడు న్యాయవంతుడని తెలుసు. ఒక మనిషి ఏమిటో అతడు చేసేదాన్ని బట్టి వెల్లడి అవుతుంది. మత్తయి సువార్త 7:15-20 చూడాలి. న్యాయంగా ప్రవర్తించడం గురించి రోమీలకు రాసిన లేఖ 6:16-18 చూడాలి. మనుషులకు స్వేచ్ఛ ఉంది కాబట్టి పాపానికి బానిసలైన వారిని అది మళ్ళీ మళ్ళీ పాపం చేయిస్తుంది. దేవుని పట్ల విధేయత కలిగి ఉండటం వల్ల పాపాన్ని విసర్జించి పాపానికి చచ్చిన వారుగా ఉండి వారిని నీతి న్యాయాలకు నడిపిస్తుంది. విశ్వాసులు
క్రీస్తు శుభవార్తకు, ఉపదేశాలకు లోబడటమే ఈ స్వేచ్ఛ అని చెప్పుకోవాలి. పాపాలు వదిలిపెట్టి దేవుని సేవకులు కావాలని ఎవరూ వారిని బలవంతం చేయలేదు. నీతి న్యాయాలకు హృదయపూర్వకంగా దాసులయ్యారు. వారు దేవుని సంకల్పం ప్రకారం చేసేందుకు సంతోషంతో సమ్మతించి దేవునికి లోబడ్డారు. 1 యోహాను 3:6-10 వచనాల్లో, ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేడు, ఎరుగను లేడు. దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. పాపములో ఉన్నవారు పాపాన్ని వారి జీవితాల్లో అభ్యసిస్తూ ఉంటారు. క్రీస్తులో ఉన్నవారు ఆధ్యాత్మికంగా జన్మించారు. న్యాయవంతుడైన సంతానం కాబట్టి న్యాయవంతమైన స్వభావం వారి జీవితాల్లో ఉంటుంది. దేవుని ఆత్మ వారిలో నివసిస్తూ ఉన్నారు. విశ్వాసులు కొన్నిసార్లు పాపంలో పడిపోతూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా కొనసాగలేరు. వారు పాపం చేస్తే వారిలో దేవుని ఆత్మ ఆ పాపంపై తిరగబడి అసహించుకుని బయటపడేందుకు ప్రయత్నించేలా చేస్తుంది. వానిలో ఉన్న పరిశుద్ధాత్మ వారు అందులోంచి బయటపడాలని వారిని ఒప్పిస్తూ బలవంత పెడుతూ ఉంటారు. వారు పాపములో ఉంటే క్రీస్తుకు చెందిన గొర్రెలు కారని సైతాను పిల్లలుగా ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటారు. మనము సంపూర్ణంగా ఆయనలో నిలిచి ఉంటే పాపము నుండి విడుదలయ్యి దేవుని తలంపులు, కోరికలు అంత సంపూర్ణంగా మనలో ఉంటాయి. అంత పూర్తిగా ఆయన సంకల్పం ప్రకారం నడుచుకుంటాము. ప్రతి వ్యక్తి ఇటు దేవునికి కానీ లేక సాతానికి కానీ చెంది ఉంటాడు అని యోహాను చెప్తున్నాడు. యోహాను సువార్త 8:44, మత్తయి సువార్త 13:38 వచనాలు చూడాలి. ఒక వ్యక్తి చేసే పనులను బట్టి అతను ఎవరి సంతానమో తెలుస్తుంది. మత్తయి 7:15-20 వచనాలు చూడాలి. న్యాయంగా ప్రవర్తించడం అంటే బైబిల్ ఉపదేశం ప్రకారం ప్రవర్తించటమే కానీ మంచిది అని మనుషులు భావించేదాన్ని చెయ్యటమో అని కాదు. యోహాను సువార్త 16:2 వచనం పోల్చి చూడాలి. న్యాయంగా ప్రవర్తించటం అభ్యసించకపోతే వారు సైతాను పిల్లలు, దేవుని పిల్లలు కారు. తన సోదరుణ్ణి అంటే సాటి విశ్వాసి, తోడబుట్టిన వాడిని ప్రేమించాలి అని యేసు ఆజ్ఞాపించిన క్రియలలో ముఖ్యమైంది. ఆరోదిగా మన జీవితాల్లో కనిపించిన ప్రేమ ఫలం వల్ల మనం తెలుసుకుంటాం. 1 యోహాను 3:14, 18, 19 వచనాలు, 4:12 వచనం చూడాలి. 1 యోహాను 3:14 వచనంలో, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. 18వ వచనంలో, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. అలాగే 19వ వచనంలో, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఈ వాక్య భాగాల్లో ప్రేమ లేకపోవటమే ఆత్మ సంబంధమైన మరణమని తెలుసుకోవాలి. విశ్వాసులందరి హృదయాల్లో దేవుడు ఉండి ప్రేమించగలిగేలా చేస్తారు. మంచి పనులు చెయ్యని ప్రేమ, ఇతరులకు సహాయం చేయని ప్రేమ, అది ప్రేమే కాదని, నిరుపయోగమైందని తెలుసుకోవాలి. క్రీస్తు ప్రజలందరికీ తీర్పు తీర్చేందుకు వచ్చినప్పుడు వారు చేసిన దానిని బట్టి తీర్పు తీరుస్తారు. ఎంత మంచి మాటలు మాట్లాడారన్న దానిపై కాదు. మత్తయి సువార్త 25:31-46 చూస్తూ, నిజమైన ప్రేమ ఉన్నవారు తమకేదో లాభం కలగాలన్న ఉద్దేశంతో ఇతరులకు సహాయం చెయ్యరు. కేవలం అది స్వార్థం మాత్రమే. అవసరతలో ఉన్న వారికి సహాయం అవసరం కాబట్టి చేస్తారంతే. సాటి విశ్వాసులకు సహాయం చేయటం ద్వారా మన ప్రేమను రుజువు చేసుకుంటున్నాం కనుక మనము వారిని ప్రేమిస్తున్నామని తెలిసి ఉంటే దేవుని సత్యంతో సంబంధం కలిగి ఉన్నామని తెలుసుకుంటాము.
దైవ సన్నిధిలో మనకు నెమ్మది ఉంటుంది. కొందరు క్రైస్తవులకు పాప విముక్తి, రక్షణ తమకు ఉందన్న నిశ్చయిత లేకపోవటానికి కారణం వారు తమ ప్రేమను క్రియల్లో, ఇతరులకు సహాయం చేయటంలో నిరూపించుకోలేదు. విశ్వాసంలో నిశ్చయిత కలిగించే సత్యాలు యోహాను చెప్తున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయము 15వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే పాప విముక్తి, రక్షణ ఉందన్న సంపూర్ణ నిశ్చయత దేవుని వాక్యంలో విశ్వాసుల అంతరంగంలోని అనుభవం, వారు జీవిస్తున్న, ప్రేమిస్తున్న విధానం, వీటి మూడింటిపై ఆధారపడి ఉంది అని మనం అందరము తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్.